ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రజలకు ఓ సరికొత్త సందేశాన్ని ఇచ్చారు. పట్టణంలో నిర్వహించిన ఓ ఇంధన పొదుపు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎలాంటి భద్రతా వాహనాలు, కాన్వాయ్ లేకుండా స్వయంగా తానే స్కూటీ నడుపుకుంటూ వచ్చారు. పట్టణంలోని స్థానిక రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు ద్విచక్ర వాహనంపై చేరుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంధన వనరులను పొదుపు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తానే స్వయంగా స్కూటీపై వచ్చి ఈ ఇంధన పొదుపు సందేశాన్ని చాటడం పట్టణంలో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, నెల్లూరు సదా శివరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు పఠాన్, సమద్ ఖాన్, మద్దుమాల రవి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మిరియాల రత్నకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చంద్రబాబు గారు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా 3వ శనివారం
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా హాజరవడం జరుగుతూ ఉంది. ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ బారిన పడటం కానీ, ప్రజలు అనారోగ్యం పాలవటం వలన కానీ ప్లాస్టిక్ నిషేధించాలి. క్లాత్ కానీ జూట్తో ఉన్నటువంటి బ్యాగులనే వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అమ్మేటువంటి వ్యాపారస్తుల్లో కూడా ఒక అవగాహన రావాలి. వాళ్ళు కూడా ఈ యొక్క కాటన్ జూట్ బ్యాగ్స్నే వాడేటువంటి విధంగా వ్యాపారస్తుల ముందు ఆలోచన చేస్తే కొనుగోలుదారులకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ అవేర్నెస్, ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావాలనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంటి దగ్గర నుంచి నేను ఇక్కడ దాకా స్కూటీ మీద రావడం జరిగింది. పొదుపులో భాగంగానే ఒక అవేర్నెస్, మేమేదో రోజు తిరుగుతామని కాదు, ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి. ఎంత మేరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవాలి, అవసరం మేరకే ఇంధనాన్ని ఖర్చు చేయాలి, అనవసరమైనటువంటి వాటికి ప్రయాణాలు చేయకుండా ఇంధనం పొదుపు చేయాలి అనేటువంటి దానిలో ఒక భాగం ఇది. అదేవిధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోకి రానటువంటిది. నిన్న ఫ్లైట్స్ తయారు చేసేటువంటిది, యుద్ధ విమానాలు కూడా తయారు చేసి